ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అక్కడున్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఇటు పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వరుసగా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, ఆత్మీయులు కూడా వచ్చి ఆయన పలకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ నివాసం వద్ద ఉన్నాం. అల్లు అర్జున్ కు సంబంధించి ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా సమావేశమైంది. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా గమనించినట్లయితే తనను పలకరించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్నారు హీరో అల్లు అర్జున్. విజువల్స్ లో ఇప్పటికే పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి నిర్మాతలు నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్ వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. అలాగే అల్లు అరవింద్ ఉన్నారు, బన్నీవాస్ ఉన్నారు. ఇక ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత స్టార్ హీరో విజయ్ దేవరకొండ అలాగే ఆయన యొక్క సోదరుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా డిస్కస్ చేసుకుంటున్నట్లు కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరికొద్ది సేపట్లోనే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్ళిన దగ్గర నుంచి నిన్న రిలీజ్ అయ్యేంత వరకు నిన్న జరిగినటువంటి అరెస్టు పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత కోర్టులో జరిగినటువంటి పరిణామాలు, ఆ హైకోర్టులో మధ్యంతర బెయిల్కు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి అన్నీ కూడా జరిగినటువంటి పరిణామాల మీద ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఉత్కంఠ అనేది కూడా మారింది. ఏది ఏమైనప్పటికీ ఆయన 24 గంటల తర్వాత నిన్న 10 గంటల నుంచి ఇవాళ వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపున డైరెక్టర్ సుకుమార్ అలాగే అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అరవింద్ కూడా సమావేశమైనటువంటి దృశ్యాలను కూడా మనం రాజు న్యూస్ స్క్రీన్ మీద చాలా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఎప్పుడైతే నిన్న రాత్రే విడుదల అవ్వాల్సి ఉంది అల్లు అర్జున్ జైలు నుంచి, కానీ ఆ ఊహించని పరిణామాల మధ్య అనేక ఇన్సిడెంట్స్ మధ్య ఆయన రాత్రి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బ్యారెక్ లో రాత్రి ఆయన జైల్లోనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏకంగా డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ నివాసానికి వస్తాడని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఊహించని విధంగా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆయన అక్కడే ఉన్నారు. సో అక్కడ కూడా కొంత వరకు చర్చ జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారో, ఎందుకంటే ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు, దాన్ని రెగ్యులర్ బెయిల్ని మూవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నాంపల్లి కోర్టుకే రావాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించి ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చలు రెగ్యులర్ బెయిల్ ని తీసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఫర్దర్ గా తను చేయాల్సినటువంటి మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రముఖ దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ఒక్కొక్కరిగా కూడా అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. సరే మనం విజువల్స్ లో చూసినట్లయితే కొరటాల శివ దర్శకుడు ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా అల్లు అర్జున్ తో పాటు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మరొకసారి ఇప్పటికే ఒకవైపున షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ, ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ద్వారా అంటే మనకు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విస్తరింపజేసేలా ఆయన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. పైగా ఈ సినిమా అనేది 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటి వరకు కూడా తెలుగు వారి నుంచి ఒక్కరికి కూడా జాతీయ నేషనల్ అవార్డు అనేది లభించలేదు. నేషనల్ అవార్డు దక్కించుకున్నటువంటి తొలి తెలుగు హీరోగా ఆయన పేరును సంపాదించుకున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఎదురైనటువంటి నిన్నటి ఇన్సిడెంట్ యొక్క అరెస్టు ఏదైతే ఉందో, ఈ అరెస్టుకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా కొంత మంతనాలు చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్నటి అరెస్టు దగ్గర నుంచి కూడా రాత్రి వరకు జరిగినటువంటి పరిణామాలు కొంత బాధ పెట్టినప్పటికీ కూడా రాత్రి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అనేది రావడం, ఆ తర్వాత ఆయన రాత్రి ఊహించని పరిణామాల మధ్య రాత్రి జైల్లోనే ఉండటం, ఇక ఉదయం 6 గంటల ప్రాంతంలో బ్యాక్ గేట్ నుంచి చెంచల్ కూడా జైలు బ్యాక్ గేట్ నుంచి డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆయన రిలీజ్ అయినటువంటి తర్వాత ఇటు మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇప్పటికీ కూడా స్టిల్ తాను జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి చింతిస్తూ ఉన్నాను,
ఖచ్చితంగా తన కెరియర్లో, తన 20 సంవత్సరాల కెరియర్లో తన ఫ్యామిలీతో కలిసి ఒక 30 సార్లు వరకు కూడా సంధ్యా థియేటర్ కావచ్చు, ఇతర థియేటర్లకు వెళ్ళి ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూసేటువంటి ఆనవాయితీ అనేక సందర్భాల్లో జరిగింది. తను అనేక సందర్భాల్లో కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఏనాడు ఊహించలేదు. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఘటన కూడా యాక్సిడెంటల్గా జరిగింది అనేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా కొద్దిసేపటి క్రితమే మాట్లాడటం జరిగింది. ఇక స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన చాలా ఒక స్పష్టతనైతే మరొకసారి ఇవ్వటం జరిగింది. గతంలో మరొకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రముఖ నిర్మాత, అలాగే ఇటీవలే వంశీ పైడిపల్లి కూడా, దర్శకులు వంశీ పైడిపల్లి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఆయన రిలీజ్ అవ్వడానికి సంబంధించి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము రాజు న్యూస్ స్క్రీన్ మీద. తనకి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే టాలీవుడ్ అంతా కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అనేదే చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు ప్రతి ఒక్కళ్ళను కూడా బాధించాయి. ఎందుకంటే అసలు ఊహించని పరిణామం. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా A11గా ఉన్నాడు అల్లు అర్జున్. అలాంటిది తనను అరెస్ట్ చేయడం, ఊహించని విధంగా ఆయనకు ఒకసారి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించడం పట్ల కూడా ప్రతి ఒక్కళ్ళు కొంత బాధను వ్యక్తం చేశారు. ఇక అయితే ఏది ఏమైనప్పటికీ 24 గంటలు గడవక ముందనే ఆయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత ఊరట కలిగించింది. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అల్లు అర్జున్ తను చాలా స్పష్టంగా చెప్పింది, ఏదేమైనప్పటికీ జరిగినప్పుడు పరిణామాలన్నింటినీ కూడా పక్కన పెడితే తాను ఇప్పటికీ కూడా చట్టాన్ని గౌరవిస్తున్నాను. జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరము. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా తాను చెప్తూ ఉన్నాను, ఎవరైతే చనిపోయినటువంటి ఫ్యామిలీ మహిళ ఉన్నారో రేవతి కుటుంబానికి, వారి యొక్క పిల్లలకు కూడా నేను ఎప్పటికీ వాళ్ళకి అండగా ఉంటానన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు పెట్టబడినటువంటి సమావేశం ద్వారా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మరికొంత క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రముఖులందరూ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మనం విజువల్స్లో చూసినట్లయితే అల్లు అరవింద్, అలాగే స్టార్ హీరో విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున వంశీ పైడిపల్లి, దర్శకులు వంశీ పైడిపల్లి, అలాగే దిల్ రాజు, మరోవైపున పుష్ప 2 మూవీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, అలాగే రవిశంకర్ వీరు కూడా కొంత చర్చిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి నిన్నే మనం చూడటం జరిగింది. హీరో అల్లు అర్జున్ విషయంలో పోలీసులు చేసినటువంటి అరెస్టుకు సంబంధించి కావచ్చు, ఆ జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత ఆయన చెంచల్గూడ జైల్లో రాత్రి ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి ఒకవైపున అభిమానులు కొంత ఆశ్చర్యానికి గురై షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు కుటుంబానికి, అలాగే ఆయన యొక్క సన్నిహితులకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో నిన్నంతా ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితమే మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో నిన్నంతా కూడా అల్లు అరవింద్ కావచ్చు, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అంటే ప్రతి అడుగున కూడా అల్లు అర్జున్తో పాటే ప్రయాణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా నిన్నంతా చూడటం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జూబ్లీ హిల్స్ నివాసం దగ్గర నుంచి తీసుకెళ్లిన దగ్గర నుంచి, ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడము, అక్కడ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లడం, వెంటనే నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచినప్పుడు అక్కడ కూడా ఆయనతో పాటే ఉండటం. ఇక ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే రాత్రి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా రిలీజ్ కాకపోవడం పట్ల తండ్రి అల్లు అరవింద్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు జైలు వద్ద. తను తీసుకొచ్చినటువంటి లగ్జరీ వెహికల్స్, హై ఎండ్ వెహికల్స్ని కూడా పక్కన పెట్టి తను ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చినటువంటి ఘటనలు కూడా కొడుకు లోపల జైల్లోనే ఉన్నాడు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఆయన ఎంతలా బాధపడ్డాడు అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా ప్రజెంట్ ఫుల్ స్టాప్ అనేది పడింది. మొత్తానికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సో దీంతో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం ఇంటికి పరిసర ప్రాంతాల్లో వేరే ఇంకెవరిని కూడా రానివ్వకుండా, ఎందుకంటే అభిమానులు పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి ఇక్కడికి వస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఒక రకంగా ఈ కేసులు నమోదవడానికి ఇప్పుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఒక రాత్రంతా గడపడానికి కూడా అభిమానుల అత్యుత్సాహమే ప్రధాన కారణమైంది. కాబట్టి ఇటువంటి ఘటనలు మరలా జరగకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సందర్భంలో కూడా మొత్తం అల్లు అర్జున్ పరిసర నివాసానికి సంబంధించినటువంటి ప్రధాన మార్గం కావచ్చు, పరిసర ప్రాంతాల్లో పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు మోహరించి ఉన్నారు, రోప్ పార్టీస్ పక్కనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు కూడా జూబ్లీ హిల్స్ నివాసానికి, అల్లు అర్జున్కి సంబంధించిన నివాస పరిసర ప్రాంతాల్లో లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి, అరెస్టుకు సంబంధించి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కాబట్టి మరి ఏం చెప్తారు, జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
ఓకే